हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। डॉक्टर शांति वासुदेव డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నది. ఆ గ్రంథమును మనం ప్రస్తుతము అధ్యయనం చేసుకుంటున్నాం. పఠిస్తూ పఠనము, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం. ఏ గ్రంథమైనా, ఏ శాస్త్ర గ్రంథమైనా, ఏ శాస్త్రమైనా చివరికేటు ఆత్మదర్శనము. ఈ కార్యక్రమానికి స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు మనం వ్రేలికి సంబంధించినటువంటి వ్రేళ్ల మధ్యన సందులు ఒకటి చెప్పుకున్నాము. తర్వాత వ్రేలికి సంబంధించి కణుపులు, 2 కణుపులు ఉన్నాయి. 3 పర్వాలుగా విభజింపబడ్డాయి. ఫాలంక్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఫస్ట్ ఫాలంక్స్, సెకండ్ ఫాలంక్స్, థర్డ్ ఫాలంక్స్. శ్రీనివాసమూర్తి గారు ఆ బొమ్మ చూపిస్తారా? అంటే లేట్ ఈ మధ్యన పంపించాను చూడండి. అంటే ఫుల్ హ్యాండ్ అన్ని డీటెయిల్స్ రాసి ఉన్నాయి దాంట్లో. అంటే మనం మన చేతి కన్నా ఆ బొమ్మ మీద ఉన్న బొమ్మ చేయి అయితే బాగుంటుంది మనకి. ఎదురుగానే మన చేయి ఉంది కానీ అది అర్థం కాదు మనకి. బొమ్మ చేయి ఉంటే బాగుందండి, ఇది బొమ్మతో బాగా చెప్పారు అని అంటారు. వెరీ గుడ్. అది చూడండి. వ్రేళ్ల వరకు మనం చూద్దాం. ఇట్లా 2 కణుపులు, 2 అడ్డగీతలుగా ఉన్నాయి కదా, అవి దాన్ని కణుపులు అంటాం. నాట్, ఇంగ్లీష్ లో నాట్, KNOT.
తెలుగులో కణుపు. ఈ 2 కణుపులు ఉన్నాయి కాబట్టి 3 భాగాలు ఆటోమేటిక్ గా. 2 లైన్లు గీసామంటే 3 భాగాలు వచ్చినట్టే. 3 భాగాలు వచ్చినట్టు లైన్లు గీయండి మీరు, 3 భాగాలు చేయండి మీరు అని చెప్పంటే 2 గీతలు గీస్తే చాలు 3 భాగాలు అయిపోతుంది. అట్లా మొదటి కణుపు, రెండో కణుపు, ఫస్ట్ నాట్, సెకండ్ నాట్. 3 భాగాలు ఏంటి? ఈ పక్కది. అంటే దాన్ని ఎట్లాగా 3 భాగాలు చేస్తాం? మెంటల్ వరల్డ్ కొంచెం పక్కకు సరిపోతుంది. మెంటల్ వరల్డ్, ప్రాక్టికల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్. మానసిక ప్రపంచం, వాస్తవిక ప్రపంచం, భౌతిక ప్రపంచం. మళ్ళీ పర్వము అంటే ఇది మొదటి పర్వం. మొదటి కణుపుకి వేలు కొసకి మధ్యన ఉన్నటువంటిది మొదటి పర్వం, రెండో పర్వం, మూడో పర్వం, ఫాలెంక్స్ అంటాం. ఇప్పుడు వీటికి సంబంధించి ఎట్లా ఉంటే అతను ఎలాగుంటే ఈ వేలు యొక్క ఆకారం ఎలాగ వచ్చింది. ఎందుకంటే ఈ చెయ్యి ఎవరిదో వాటిని బట్టి ఆ చెయ్యి. అది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. అది బాగా గుర్తుపెట్టుకోవటం. మనం ఈ చెయ్యి ఇలాగుందేంటి అని అంటే నువ్వు ఇలాగున్నావు, మరి నువ్వు ఇలాగున్నావు కాబట్టి ఆ చెయ్యి అలా ఉండక ఇంకెలాగుంటుంది అన్న దాంట్లోకి రావాలి. అప్పుడు మనం మారటానికి అవకాశం ఉంటుంది. అయితే నేను మారుతాను, మారు, చెయ్యి కూడా మారుతుంది. దట్స్ ఆల్. ఇప్పుడు వరకు ఏంటి మనకి తెలిసిన విషయం, ఈ జాతక చక్రం ఇలాగా ఏడ్చింది, ఇంకేం చేస్తాం, నా జీవితం ఇలాగా తగలడింది. ఈ హస్తరేఖలు ఇలాగా ఏడ్చినాయి, నా జీవితం ఇలాగా తగలడింది అని హస్తరేఖలను బట్టి నా జీవితం, జాతక చక్రాన్ని బట్టి నా జీవితం అన్నగా ఆలోచిస్తున్నాం. మనల్ని బట్టి జాతక చక్రం. మరి ఆ క్షణమే ఎందుకు పుట్టడం? ఆ క్షణమే ఆ గ్రహాలు ఆయా రాసుల్లో ఆయా గ్రహాలు స్థానం ఉన్నప్పుడు ఆ క్షణంలోనే ఎందుకు ఊపిరి తీసుకున్నావు? అంటే నువ్వు ఊపిరి తీసుకున్నావు కాబట్టి అవన్నీ రెడీగా ఉన్నాయి. ఊపిరి తీసుకున్న దాన్ని బట్టి జాతకం అయిపోయింది, నిన్ను బట్టే నీ అర్చయ్యి అన్న పాయింట్ అది. సరే, నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాము. అంటే థర్డ్ ఫాలెంక్స్ సన్నగా ఉంది. థర్డ్ అంటే మూడో పర్వం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయి? బొద్దుగా సందే అసలు ఉన్నాయా? వ్రేలకి మధ్యన అసలు సందే లేదు, కలిసిపోయినట్టుగా దాదాపుగా లేదు. ఇట్లా ఉంటే ఏంటనమాట, భౌతిక ప్రపంచానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. అదే భౌతిక సుఖాలకి, తినటం, ఆనందించడం, శారీరక సుఖం ఆనందించడం, అంత శారీరకమైనటువంటి సుఖాలకే పరిమితం అయిపోతాడు అనమాట. అలా ఉన్నప్పుడు వి ఆకారంలో ఉంటే, అంటే ఇక్కడ సన్నగా అయిపోతే, సన్నగా అయిందంటే ఖాళీ ఎక్కువ పెరుగుతుంది, సొంత ఎక్కువ ఉంటుంది. అలాగున్నప్పుడు ఏం జరుగుతుంది? జీవించడం కొరకే తింటాడు, తినడం కోసం జీవించడం. తన శక్తియుక్తులన్నీ ప్రాక్టికల్ వరల్డ్లో కానీ మెంటల్ వరల్డ్లో కానీ ఉపయోగిస్తుంటాడు. ఇది అక్కర్లేదండి. సన్నగా ఉన్న దానికి చూపిద్దాం. అది సొంత ఎక్కువగా ఉంటాయి. సరే, తన శక్తియుక్తులని ప్రాక్టికల్ వరల్డ్లో కానీ మెంటల్ వరల్డ్లో కానీ ఉపయోగిస్తుంటాడు. డబ్బును లక్ష్య పెట్టడం, సరదాగా ఖర్చు పెట్టడం ఉంటుంది. థర్డ్ ఫాలెంక్స్ బొద్దుగా లావుగా ఉంటే తిండిపోతుతనం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ తగ్గి తద్వారా ఆలోచన తగ్గడం ఉంటుంది. సన్నగా ఉన్నప్పుడు తిండి తగ్గడం, తద్వారా బ్రెయిన్ యాక్టివిటీ పెరిగి, అంటే మెంటల్ వరల్డ్లో పనిచేస్తున్నాడు కదా, దానివల్ల బ్రెయిన్ యాక్టివిటీ పెరిగి ప్రతి విషయం గురించి ఎంక్వైర్ చేయడం ఉంటుంది. విమర్శించి ప్రశ్నించి తెలుసుకొనడం ఉంటుంది.
డబ్బు పట్ల వ్యామోహం తక్కువ, భోజన ప్రియత్వం తగ్గుతుంది. భోజనాలకి పిలిచేటప్పుడు ఈ మాదిరి వ్రేళ్లు గల వారిని పిలిస్తే వంట ఎక్కువ చేయనవసరం లేదు. అది మనం దీన్ని బట్టి కూడా మనం ఎంత వండాలి వీళ్ళకి అని తెలిసిపోతుంటుంది అనమాట. లావు బొద్దుగా ఉందా లేకపోతే సన్నగా ఉందా అడుగున ఆ వ్రేలి మొదటి భాగంలో. వ్రేళ్ల మధ్యన సందు ఎక్కువ ఉండి వ్రేళ్ళు సన్నగా ఉందనుకోండి, వి షేప్ లోకి వచ్చేసింది అనుకోండి, ఏదో తిన్నామంటే తిన్నామంటాడు అంతే. కాబట్టి వంట ఎక్కువ చేయక్కర్లేదు వాళ్ళ కోసం. అలాగే రుచులు కూడా అక్కర్లేదు, ఏదో ఒక పచ్చడి ఒక పప్పు కూర పెట్టేస్తే చాలు, మజ్జిగ చాలు. ఫాలంజెస్ ని గురించి పరిశీలించేటప్పుడు వ్రేలు కొస ఆకారంతో జత చేయాలి. వ్రేలు కొస కూడా ఇంకొంచెం కింద దించండి. ఆ కొస ఎలా ఉంది చూడండి. ఇప్పుడు కోనిక్ షేప్ లో ఉంది, ఇది శంకు ఆకారంలో. కిందేమో బొద్దుగా లావుగా ఉంది, వెళ్లే కొంది సన్నబడింది వ్రేలు. ఆ కొస ఎలాగుంది, శంకు ఆకారంగా ఉంది. అట్లా 4 రకాలైన కొసలు వస్తాయి మనకి. ఆ వ్రేలు కొసల గురించి చెప్పుకునేటప్పుడు వివరంగా చెప్పుకుందాం. అట్లా కొసల ఆకారంతో కూడా మనం జత చేసి పరిశీలించాలన్నమాట దీన్ని. ఈ ఫాలంక్స్ ని, ఈ కణుపులు, ఈ పర్వాలు, వీటి గురించి ఆలోచించేటప్పుడు ఫస్ట్ ఫాలంక్స్ పొడవుగా ఉండి వ్రేలు కొస కోనిక్ లేక పాయింటెడ్ ఆకారంలో ఉంటే ఆ ఫింగర్ యొక్క మౌంట్ క్వాలిటీస్ ఆదర్శవంతంగా ఉన్నతమైన ఆశయాలతో ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాగా ఉందన్నమాట ఇక్కడ బొమ్మ కొంతవరకు, ఎందుకంటే కోనిక్ షేప్ లో ఉంది. ఈ పైన ఇది అంటే మెంటల్ వరల్డ్ కొంచెం పొడవు ఎక్కువగానే ఉంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే అంత మానసిక ప్రపంచం, మనస్సుతో ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి, మనసుకు ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి. కోనిక్ షేపు, కోనిక్ లేక పాయింటెడ్ అనేటప్పుడు కల్లా ఇంట్యూషన్ ద్వారా పనిచేయటం ఉంటుంది. తనకి స్ఫురించడం అనేటప్పుడు కల్లా ప్రకృతికి దగ్గరగా ఉంటాడు కాబట్టి, అంటే ప్రకృతి నుంచి వచ్చే, బయట చోట్ల నుంచి వచ్చే ఫోర్స్, ఆ ఎనర్జీ త్వరగా వేలు లోపలికి వచ్చేస్తుంది, సన్నగా ఉంది కాబట్టి పైన. అదే మనకి స్క్వేర్ టైప్ లో ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి చదరంగా అడ్డంగా గీత గీసినట్టు. అప్పుడేమవుతుంది, నిరోధం. అది అంటే ఆ వచ్చే ఫోర్స్ కొంతసేపు అక్కడ ఆగి ఆ తర్వాత లోపలికి ప్రవేశించడం అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఏంటనమాట, వాడి వ్యాపారం ఎలా ఉంటుంది, దేన్నైనా ముందు ఆలోచిస్తాడు, అంత క్రమ పద్ధతిలో ఉండాలి అంటాడు. పనికి ప్రాధాన్యత కాకుండా ఆ పని క్రమ పద్ధతిలో జరగాలి అంటాడు. ఆ పని జరిగిన పర్లేదు కానీ క్రమ పద్ధతిలో ఉందా లేదా, అట్లా వాటికి ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఎక్కువగా ఆలోచన ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆలోచించాలి వాడు. ఇప్పుడు కోనిక్ షేప్ వాడు ఆలోచించక్కల, వాడికి తడుతుంది. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలి, వెంటనే వాడికి స్ఫురిస్తుంది ఇది చేద్దాం అని. నేను ప్రకృతికి దగ్గరగా ఉన్నాడు, ఫోర్స్ స్పీడ్గా త్వరగా లోపలికి వచ్చేస్తాం. అదే స్క్వేర్గా ఉన్నవాడికి ఆలోచించాలి వాడు, ఎందుకంటే ఆ ఫోర్స్ లోపలికి త్వరగా రావడం లేదు, కొద్దిగా ఆటంకం ఏర్పడి కొంచెం స్లో అవుతా ఉంది. అందువల్ల నిర్ణయం తీసుకోవటానికి కొంచెం ఆలస్యం. ఇట్లా ఆ కొస కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. దాన్ని బట్టి వాడు ఎలాగ ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంటుంది. అది వాడు ఎలాగుంటే అలాగుంటుంది అనుకోండి. ఇట్లా ప్రతిదీ వాడిని అర్థంలో చూపించినట్టు అయిపోతుంది మనకి. ఎందుకు ఇదంతా తెలుసుకోవడం అంటే, అసలు మన బలహీనతలు ఏంటి, మన బలాలు ఏంటి, ఇప్పటి వరకు అటువంటి విశ్లేషణ మనం చేసుకోవాలి. మన గురించి మనం ఇట్లా చేసుకోవటం వల్ల మనలో ఏంటి మార్పు చేసుకోవాలి,
అన్నది ప్రారంభమవుతుంది. ఎందుకు మార్పు అంటే మన అసలైన లక్ష్యం ఆ దైవానుభూతికి వెళ్ళాలి. ఇప్పటికే ఈ ఆస్తి సంపాదించాలి మంచిదే. కానీ ఈ ఆస్తి సంపాదించడం అనే దానికి ఆ దైవానికి వెళ్ళేటట్టుగా కూడా ముందు కలిసి వచ్చేటట్టుగా ఏ పని చేసినా మనం దానికి అంటే మనం సీక్రెట్ డాక్టర్ చెప్పేటప్పుడు మరి సైన్స్ అభివృద్ధి చెందుతుంది మంచిదే, అది అభివృద్ధి చెందకూడదని అనకూడదు మనం. అంటే సైన్స్ అభివృద్ధి చెందే కొలది మనం ఎట్లా ఉండాలి, దైవానికి దగ్గర అవుతూ ఉండాలి. ఇంకా దైవం యొక్క రహస్యాలు మనకి తెలుస్తున్నాయి, సృష్టి యొక్క రహస్యాలు ఎట్లా కూర్పు చేశాడు ఈ సృష్టిని, ఆ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఆయన పట్ల మరింత ఆరాధన భావం జరుగుతుంది. అట్లాగా మనం వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్ళటానికి వీలుగా ఇప్పుడు ఇవి తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగపడుతుంది ఆ పద్ధతిలో వెళ్ళటానికి. ఫస్ట్ ఫాలెన్స్ పొడవుగా ఉంది, బ్రెయిలీ కొస కోనిక్ లేక పాయింటెడ్ ఆకారంలో ఉంటే ఆ ఫింగర్ యొక్క మౌంట్ క్వాలిటీస్ ఆదర్శవంతంగా ఉన్నతమైన ఆశయాలతో ఉంటాయి. అంటే వీడి లక్షణాలు, వీడి స్వభావము, ఇవన్నీ వీడి గురించిన పూర్తి వివరాలు మౌంట్ కి సంబంధించిన వివరాలతో కలిసి ఉంటాయి. మౌంట్ తెలిస్తే గానీ మనకి ఏ మౌంట్ కి సంబంధించిన వాడు అంటే ఏ గ్రహానికి సంబంధించిన వాడు అంటే అప్పుడు ఆ గ్రహ లక్షణాలు వాడికి అప్లై అవుతుంటాయి. ఆ మాదిరిగా వాడు ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు సన్నగా ఉందా, ఇరుగ్గా ఉందా, లేకపోతే విశాలంగా ఉందా, విశాలమైన 6 లైన్ హైవే మీద వెళ్తున్నాడా, నేషనల్ హైవే మీద, లేకపోతే ఒక ముగ్గురు అన్నదమ్ములు కట్టుకున్న ఇంటికి దారి వదులుకున్నట్టుగా ఒక 2 అడుగులు 3 అడుగులు దారిలో వెళ్తున్నాడు, అంత ఇరుకైన దారిలో, అది తెలుస్తుంది మనకి. అంటే మౌంట్ క్వాలిటీస్ మనకి తెలిసిన తర్వాత ఈ క్వాలిటీస్ ఎట్లా ప్రయాణం చేస్తున్నాయి అప్పుడు బ్రెయిలీ ఆకారంతో మనం చూసుకోవటం అన్నమాట. మరి అదే కదా వాడికి ఉన్న రోడ్డు ఏంటి, బ్రెయిలీ ఆకారం. వాడు ప్రయాణం చేయాలంటే రోడ్డు కావాలి మనకి, రహదారి. ఆ రహదారి ఏది మనకి ఇక్కడ బ్రెయిలీ యొక్క ఆకారం. ఆ ఆకారంలో ఆ పరిమితులకు లోబడి వాడు ముందుకు వెళ్ళాలి. ఆయా పరిమితులకు లోబడి బ్రెయిలీ ఆకారం యొక్క పరిమితులు అంటే వాడు అంతవరకే ఉన్నాడు కాబట్టి బ్రెయిలీ ఆకారం అంతవరకు వచ్చింది. ఇప్పుడు అంటే వీడేమనుకుంటాడు, నేను బ్రెయిలీ ఆకారం ఇలాగా ఉంది కాబట్టి నేను ఇక్కడ పరిమితమై ఉన్నాను, నాకు దారి దొరకటం లేదు, లేకపోతేనా దూసుకెళ్ళిపోయేవాడిని అని భావిస్తూ ఉండటం జరుగుతుంది. నువ్వు దూసుకెళ్లేవాడివి అయితే శుభ్రంగా ఇక్కడ బ్రెయిలీ ఆకారం మొత్తం మారిపోతుంది. నువ్వు దూసుకెళ్లేవాడివి కాదు కాబట్టి, నువ్వు ఇరుగ్గా అతి కష్టం మీద అడుగులు వేసేవాడివి కాబట్టి, ఆ లక్షణానికి సంబంధించిన వాడివి కాబట్టి దానికి తగినట్టుగా నీకు రోడ్డు ఏర్పడింది. స్క్వేర్ ఆకారం ఉన్నప్పుడు లోకానుభవంతో మౌంట్ లక్షణాలను ఉపయోగించడం ఉంటుంది. స్పాచులేటివ్ టిప్ కలవారి మౌంట్ లక్షణములు ఉత్సాహం, ఒరిజినాలిటీతో కూడి ఉంటాయి. స్పాచులేటివ్ టిప్ అంటే ఇట్లా హాఫ్ రౌండ్ గా ఉంటుందంట కొస, బ్రెయిలీ కొస. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తదనం, ఒకేలాగా. ఇప్పుడు స్క్వేర్ వాడు ఉన్నాడు అనుకోండి, నిన్న ఏ పని చేశాడు, ఏ సమయానికి ఏ పని ఎట్లా చేశాడో ఈ రోజు అదే సమయానికి ఆ పనిని అట్లాగే చేస్తాడు, రేపు అదే సమయానికి ఆ పనిని అట్లాగే చేస్తాడు. ఏం మార్పు ఉండదు. స్క్వేర్ గా ఈ స్క్వేర్ టిప్ ఉంటుంది, కొస చదరంగా ఉంటాయి. కొస స్పాచులేట్ ఆకారంగా అంటే హాఫ్ రౌండ్ గా ఉంటాయి, అంటే అర్ధవృత్తాకారంగా ఉంటాయి, గుండ్రంగా. వాడు నిన్న చేసిన పనిని ఇవాళ కొత్తదనంగా చేస్తాడు. నిన్నటి పని కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది ఇవాళ చేసే పని. రేపు దాన్ని ఇంకా కొత్తదనాన్ని దానికి మెరుగులు పెడతాడు. ఎప్పటికప్పుడు నూతనంగా ఒకసారి చేసిందని మళ్ళీ చేయడు వాడు, అట్లాగా ఉంటుంది అనమాట. ఈ పేపర్ల గురించి కూడా అప్పుడు ఉదాహరణ ఇచ్చాను.
అంటే ఈనాడు పేపరు ఎప్పటికప్పుడు కొత్తదనంతో స్పాచుల టిప్కి అది ఉదాహరణగా సరిపోతుంది. అలా సరే, ఒరిజినాలిటీతో కూడి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వ్రేలు అంటే 3 విభాగాలు చేసుకున్నాం. వ్రేళ్లను కూడా దాన్ని ఆ 3 విభాగాలతో ఏవే విషయాలు మనకు అందుతాయో కూడా తెలుసుకున్నాం. దీని తర్వాత చేతుల గోళ్ల గురించి మాస్టర్ ఈకే గారు తెలిపిన వివరాలు ఉన్నాయి, అవి చెప్పుకున్నాం. ఇవి ఎక్కువగా ఆరోగ్యాన్ని గురించి చెప్తుంటాయి. గోల్డ్ అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం. దానికి ఇంకా అదనంగా ఈ సమాచారం మనం దీంట్లో ఇచ్చామన్నమాట. ఇదే మాస్టర్ ఈకే గారు సైన్స్ ఆఫ్ హీలింగ్ అనే సబ్జెక్ట్ మీద ప్రసంగించేటప్పుడు వీటి గురించి ఇలాగా చెప్పడం జరిగింది. దాన్ని సేకరించి ఇక్కడ వేయటం జరిగింది అనమాట. విదేశాల్లో వెళ్ళినప్పుడల్లా ఆయన ప్రసంగాలు చేస్తుండేవారు. 2 నెలలు 3 నెలల పాటు యూరోప్ కంట్రీస్ తిరిగేవాళ్ళు, ఒక 5 దేశాలు. అలా తిరిగినప్పుడు అక్కడ సమావేశాల్లో ప్రసంగిస్తూ ఉండేవాడు, ఉపదేశం చేస్తుండేవాళ్ళు. ఆ ప్రసంగాల్లో ఒకటి సైన్స్ ఆఫ్ హీలింగ్. దాంట్లో ఈ ప్రస్తావన వచ్చింది అన్నమాట. గోళ్ల గురించి చెప్పడం జరిగింది. రోగి యొక్క చేతులను గోళ్లను పరిశీలించిన తెలియ ఆరోగ్య మరియు మానసిక స్థితి యొక్క విషయములు. 1, రోగి యొక్క అరచేతులకి ఎప్పుడు చెమటలు పడుతూ ఉంటే రోగి చిన్న విషయములకైనా తదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు. కంగారు, ఆందోళన, భయం ఇటువంటివి ఉంటాయి అన్నమాట. సరైన నిర్ణయం తీసుకోలేడు, ఏం జరుగుతుందో ఏంటో అంత అనిశ్చితంగా ఉండేటప్పుడు కల్లా ఆ కంగారు ఆందోళనకి చెమటలు పట్టేస్తుంటాయి. ఆ చెమటలు అరచేతులకి ఎక్కువగా పట్టడం ఉంటుంది, అరచేతులకి అరికాళ్ళకి. కనుక రోగికి నరముల బలహీనత కలుగు అవకాశం కలదు మరియు ఆ రోగి యొక్క మనస్సు స్థిరంగా ఉండదు అని అర్థం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి ఆ చెమటలు పడుతున్నాయండి అరచేతులకి, చెమటలు పట్టకుండా ముందే ఉండే సరే అలోపతి హోమియోపతి ఏదైనా కానీ వీళ్ళు చెమటలు పడుతున్నాయంటే చెమటలు పట్టకుండా ఉండటానికి ఏంటా మార్గం అని దానికి సంబంధించి ఆలోచిస్తూ అది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ చెమటలు ఎందుకు వచ్చినాయి? మరి ఇవాళ చెప్పుకున్న పాఠం కూడా అదే కదా మాస్టర్ గారు, హోమియోపతి మూల సూత్రాల గురించి చెప్తూ ఎక్కడ బయలుదేరుతుంది? మానసిక కక్షలో. ఆ మానసిక కక్షలో మరి కంగారు, భయం, ఆందోళన, అది లేకపోతే ప్రశాంత స్థితి. ఇంకా చెమటలు ఎందుకు? పక్కన వాడికి చెమటలు లేవు, వాడు ప్రశాంతంగా ఏదైనా సమస్య వచ్చినా ఏంటైతే ఈ సమస్య, ఏం చేయాలి దీనికి, అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, సరే ఇట్లా చేద్దాం. ఇటువంటి సమస్యలకి సంబంధించి కొంతమంది ఇట్లాగా చేసినట్టున్నారు, వాళ్ళు అలాగా వీళ్ళలాగా, సరే మనం ఇలాగా చేద్దాం అని చాలా తాపీగా దానికి సంబంధించి ఏం చేస్తే అంటే ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా మనం ఏం చేయాలి దీనికి అని ఆలోచించి మొదటిగా ఈ సమస్యకి పరిష్కారం అని అనుకుంటాడు. ఎక్కడా తడబడడు, కంగారు పడాల్సిన పని లేదు, ఏం జరుగుతుందో అనే ఆందోళన, కంగారు లేదు, అరచేతులకి చెమట లేదు. వీడు అదే సమస్య వీడికి వచ్చినప్పుడు ఉనికిపోవటం, ఏమవుతుందో ఇప్పుడు, ఎట్లాగా అనేటప్పుడు కల్లా అరచేతులకి చెమట. కాబట్టి ఇప్పుడు అరచేతులకి చెమట లేకుండా చేయాలంటే ఆ మనసు దగ్గర నువ్వు ఎందుకు కంగారు పడాల్సిన అవసరం ఏంటి, అక్కడ విశ్లేషణ చేసుకో. నేను ఎందుకు కంగారు పడాలి?
ఇప్పుడు ఇది వచ్చింది, అయితే ఏంటి అన్నట్టుగా. అప్పుడేంటి నెమ్మదిగా ఆ నిశ్చల స్థితిలోకి రావడానికి వీలవుతుంది. ఆ కంగారు, భయం పోయి. అప్పుడు అరచేతిలో చెమట లేదు, రమ్మన్నా రాదు. ఇట్లా మనం ఆలోచించడం. తర్వాత రెండోది, రోగి యొక్క అరచేతులు పాలిపోయినట్లుగా తెల్లగా ఉన్నట్లయితే రోగికి రక్తం తక్కువగా ఉన్నదని అర్థం. మరియు రోగి ఏ శారీరక పనిని చేయలేని వాడై ఉంటాడని అర్థం. ఇక దేనికి ఉత్సాహం ఉండదు. ఇక అంటే రక్తంలో హెమోగ్లోబిన్ కంటెంట్ బాగా తగ్గిపోయింది. మూడు, రోగి యొక్క అరచేయి లావుగా, మృదువుగా మరియు ఉబ్బుగా ఉన్నట్లయితే ఆ రోగి సోమరితనం కలిగిన వాడని, బద్ధకస్తుడని, మరియు తిండి పట్ల గాని త్రాగుడు పట్ల గాని శారీరక సౌఖ్యముల యందు అమితాసక్తి కలవాడని అర్థం. అది ఫ్లాబీ హ్యాండ్ అంటాం. అది మనం హ్యాండ్లో చెప్పుకున్నాం అది. అరచేతిలో రంగులో కలర్ ఆఫ్ ది హ్యాండ్స్ అప్పుడు కూడా ఈ తెల్లగా పాలిపోయినప్పుడు ఎలా ఉందో వైట్ కలరు అప్పుడు చెప్పుకున్నాం ఇదే విషయం. అలాగే ఆ వైట్ కలర్ ఎలా వచ్చింది, అరచేతులకి ఆ రంగు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విషయం కూడా మనం ముచ్చరించుకున్నాం. అలాగే మనం ఫ్లాబీ హ్యాండ్ అంటే చేయి యొక్క మృదుత్వము, అరచేయి మందము మరియు దృఢత్వం యొక్క తీరులో ఇది చెప్పుకున్నాం మనం. ఫ్లాబీ హ్యాండ్ అంటే అతి మెత్తగా బొద్దుగా ఉన్న అరచేయి. అప్పుడు ఇదే విషయం మనం చెప్పుకున్నాం. అలాగే ఇంకొకళ్ళది, రోగి యొక్క అరచేయి ఎండినట్లుండి మరియు గరుకుగా వస్త్రం లాంటి చర్మము కలిగి ఉన్నట్లయితే, అంటే మనం ఆ అరచేతి మీద ఇలాగ రాసామనుకోండి, శాండ్ పేపర్ మీద చేయి పెట్టినట్టు ఉంటుంది మనకి. శాండ్ పేపర్ మీకు తెలుసు కదా, నునుపు చేయటానికి శాండ్ పేపర్ వాడుతుంటారు. అంటే ఆ కాగితం మీద ఇసుక అతికించబడి ఉంటుంది. దాంతో ఇంక ఇలాగ రుద్దేటప్పటికి అది అక్కడ మృదువుగా తయారవుతుంది. అట్లా ఇది గరుకుగా ఉంటుందన్నమాట అరచేయి. అట్లాంటి చర్మం కలిగి ఉన్నట్లయితే కాలేయ సంబంధిత వ్యాధులు కలిగి ఉన్నాడని మరియు రోగికి చలిగాలికి జబ్బు పడునని అర్థం. మానసికంగా రోగి ఎవరితోనూ కలవడు. అలాగే తెలివితేటలు, ప్రేమ, ఆపేక్షలు తక్కువగా ఉండదు. సందేహపరుడు మరియు క్రూర బుద్ధి గలవాడు. ఈ రోగికి గ్యాస్ సంబంధిత బాధలు మరియు శిరస్సుకు సంబంధించిన బాధలు కలుగుతుండునని అర్థం. తరువాత రోగి యొక్క అరచేయి మందముగా మరియు నల్లగా ఉండి చేతుల మీద నల్లటి గీతలు ఏర్పడి గోళ్లు నీలంగా ఉన్నట్లయితే రోగి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడినాయి మరియు గుండె సంబంధిత వ్యాధులు కలుగుతున్నవని అర్థం. అంటే గుండె జబ్బులకి సంబంధించి మనం టెస్టులు చేయటానికి ముందే ఇక్కడ మనకు తెలిసిపోతుంటుంది. అరచేతిలో, గోళ్లలో, వీటన్నిటిలోనూ తెలిసిపోతుంటుంది. ఇంకా మిగతా విషయాలు మనం రేపు వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః
ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.